తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, అందరూ కూడా తీర్థయాత్రల మీద పడ్డాం. బద్రీనాథ్, కేదార్నాథ్ కానివ్వండి, ఇటు మన ఇక్కడ చూసుకుంటే తిరుపతి దేవస్థానం గురించి కానివ్వండి. ముఖ్యంగా ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో దగ్గర తిరుపతి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా వెళ్ళి దర్శించుకొని కొండ మీద హాయిగా గడిపి రావాలనుకుంటాం. పోయినసారి మీరు చేసిన దానికి కూడా మంచి అనూహ్య స్పందన వచ్చింది కదా గురుగారు. చక్కగా మెట్ల మీద ఆరాధన చేసుకుంటూ, నడుచుకుంటూ, ఆడుతూ, పాడుతూ దైవనామ స్మరణలతో గడిపారు కదా. ఇలా ప్రతి నెల మీరు చేస్తున్నారని విన్నాను. 7 సార్లు. ఓకే, సో ఎందుకు అలా చేస్తున్నారు? ఎవరెవరు పాల్గొనొచ్చు? ఎందుకు పాల్గొనాలి? తద్వారా మాకు లభించే ఫలితం ఏంటి? అంటే గురుగారు, మీరు ఇప్పుడు మళ్ళీ నన్ను తిట్టద్దు. ఈ కలియుగంలో ముందు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏది కావాలో అది ఎలా చేస్తే మాకు దరి చేరుతుంది అనేది ప్రథమంగా చూస్తూ ఉంటాం. మనిషి ఆశాజీవి కదా. తప్పకుండా అమ్మా, ఇందులో ఎవరినో తిట్టేది ఏమి ఉండదు. కాకపోతే ఎందుకు కాస్త అరుస్తాము అని అంటే, గట్టిగా అరిచి చెప్పినా వీళ్ళు విని ఆచరిస్తారు అనే ఒక ఉద్దేశ్యం ఇందులో ప్రధానం. అంతేగాని వాళ్ళని తిట్టడం వల్ల నాకు ఏదైనా లాభమా చెప్పండి? లేదులేండి గురుగారు. అంటే ఎందుకంటే మామూలుగా కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి వెళ్ళేటువంటి దాంట్లో శ్రవణ నక్షత్ర దర్శనం విశేషమమ్మ. శ్రవణ నక్షత్ర దర్శనం చాలా విశేషం. అందులోనూ కూడా అదృష్ట యోగం ఏమిటంటే ఆ శ్రవణ నక్షత్రం అనేటువంటిది సోమవారం రావడం విశేషం. శనివారం కాకుండా సోమవారం రావడం విశేషం. ఓకే గురుగారు. మనం ఎప్పుడైతే 7 నెలల పాటు కంటిన్యూగా 7 శ్రవణ నక్షత్రాలు వెళ్ళాలనుకున్నామో, మొదటిసారి సోమవారమే వచ్చింది. రెండోసారి సోమవారమే. ఏ తారీఖు గురుగారు? 19వ తారీఖు. మే 19వ తారీఖు సోమవారం. శ్రవణ నక్షత్రం సోమవారం కలిసి వస్తుంది. ఓకే. ప్రతి మనిషి ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకొని, చంద్ర దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలమ్మా, కొండపైన. దాని వలన ఏమిటి అంటే, ఏదైతే మొక్కుబడులు అనేటువంటివి మనం అనుకుంటూ ఉంటాము, అవి తీర్చలేకపోతూ ఉంటాము. దోషభూయిష్టంగా కొన్ని మొక్కులు మనం మొక్కేసుకుంటూ ఉంటాం. అటువంటి ప్రతి ఒక్క దాంట్లోంచి పూర్తిగా బయటపడతారు. ఓకే, సో తెలిసి తెలియకుండా మొక్కులను ఒకవేళ మర్చిపోయినా కూడా ఇలాంటి ఒక క్రతువు శ్రవణ నక్షత్రం రోజు. కాకపోతే ఏంటంటే మేం చేసే విధానం వేరు. శ్రవణ నక్షత్రం రోజు నాడు ఖచ్చితంగా శ్రీవారి దర్శనం చేసుకొని, చంద్ర దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలమ్మా. రూమ్ దొరకలేదు, ఎక్కడో చోట పడుకోండి. స్వామివారి సన్నిధిలో ఎక్కడ పడుకుంటే ఏమైంది? అది అత్యంత శ్రేయోదాయకం. మేము చేస్తున్నది ఏమిటి అంటే, స్వామివారి విగ్రహాన్ని చేతబట్టుకొని తులసీదళ అర్చన చేసుకొని, స్వామివారి రూపులమ్మ శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నీలాద్రి అని చెప్పి 7 పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఆ 7 పర్వతాలు కూడా శాలగ్రామ శిల. 7 పర్వతాలు మనం మామూలుగా ఇంట్లో ఒక శాలగ్రామం పెట్టుకుంటే మంచిది అనుకుంటాం. అటువంటిది ఆ 7 పర్వతాలు శాలగ్రామ శిలే. ఆ పైన ఆయన కొలువు తీరున్నాడు. మేము మామూలుగా ఈ యొక్క 7 నెలల పాటు అనుకుంది ఏమిటంటే, ప్రతి శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి యొక్క విగ్రహాన్ని తీసుకొని, ఆ వెండి రూపులు, ఒకవైపు స్వామివారి రూపం ఉంటుంది, మరొక వైపు పర్వతం పేరు, ఆ రూపులతో స్వామివారికి అర్చన చేసుకొని, తులసీదళ అర్చన చేసుకుంటూ గోవిందనామాలతో మెట్లెక్కాలి. కిందటిసారి 75 మంది వచ్చారమ్మా. విచిత్రం, ఇందులో చాలా మంది కోరికలు ఏమవుతుందంటే, వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయన్నారు. 16 మందికో 18 మందికో వీసా కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. చెప్పుకున్నారు, ఆనందం అనిపించింది నాకు. పోన్లేదు ఆయన కుదురుతూ ఈసారి కూడా వచ్చి ఒకసారి మెట్లకి నమస్కారాలు చేసుకోండి అన్నాం. అంటే ఏమిటి అంటే, ఆ శ్రవణ నక్షత్రం అంటే ఆయనకి ప్రీతి. ఆ ప్రీతికరమైనటువంటి రోజునాడు ఆయన్ని దర్శనం చేసుకోవడం వలన మనము చెప్పకుండా మనలో ఉన్నటువంటిది ఏమిటి, ఏ బాధ మనలో ఉందనేటువంటి విషయం ఆయన గ్రహించేస్తాడు. అలానే చంద్రుడు ఆ చంద్ర బలాన్ని ఇస్తూ మనఃపీడను తొలిచేస్తాడు. అంటే దేనికోసమైతే నువ్వు పరితపిస్తున్నావు, ఏది దొరకట్లేదని నువ్వు బాధపడుతున్నావు, దాన్ని తీసేస్తాడు ఆయన అక్కడ నిద్ర చేయడం వలన కూడా. ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలు నేను ఎవరితోటి వివరించలా. ఎందుకు చెప్పలేదు అని అంటే, నీకు ఇది వస్తుంది అంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను దానికి కాస్త విరుద్ధం, కొంచెం కాదు చాలా విరుద్ధం.
నీకు ఇది వస్తుంది అంటే ఇది రావడం ఏంటి, ఎక్కడికి రావడం ఏంటి, నువ్వు రా, వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఇవ్వడో చూద్దాం డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ అంటారు. అని నేను నువ్వు ఆలోచిస్తాను. చేయాల్సింది చెయ్యి, తర్వాత నీకు ఎందుకు ఇవ్వడో చూద్దాం అనే తత్వం నాది. ఇప్పుడు నిజమే కదండి, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఉద్యోగం వస్తుంది అని చదువుకుంటున్నారా? కాదు కదా. చదువుకుని ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అసలు చదువే సంబంధం లేని వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారుగా. నేను ప్రతిదీ కూడా చాలా విషయానికి విరుద్ధంగా ఉంటా. మీరు రండి, మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, ఆ తర్వాత ఎందుకు రాలేదని నిలతేయండి ఆయన్ని అని అంట. ముందు నాకు ఇచ్చేస్తేనే అది అనేటువంటి పదాలు వదిలేసిండంట. ఆ రకంగా క్రితం నెల వచ్చారు, 16-18 మందికి వీసా శాంక్షన్ అని చెప్పి సంతోషంగా చెప్పుకున్నారు. చాలా ఆనందం అనిపించింది. ఒక ఈశ్వర కృప. అంటే ఏమిటి అంటే ఆ రోజు నాడు మెట్లు ఎక్కి మొత్తం 75 మందికి మనం ఆ రూపులు అందించామండి. ఒక్కొక్కళ్ళకి 7 రూపులు, 7 పర్వతాలకు సంబంధించిన రూపులు ఎవరికి వాళ్ళకి ఇచ్చాం. అందులో ఎవరెవరు ఏ కోరిక మీద వచ్చారో మనకు తెలియదు. ఇంకా కొంతమందికి అందించాల్సి ఉన్నాయి, 2-3 రోజులు అది కూడా అందిస్తాము. ఎవరెవరు ఏ కోరిక మీద వచ్చారో తెలియదు, కానీ ఈ వీళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న వీసా వాళ్ళకి కన్ఫామ్ అయిపోయింది అని మీకు చెప్పారు కాబట్టి తెలిసింది. చాలా ఆనందం అనిపించింది. ఓకే, మంచిది. అంటే మనం అనుకోనివి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఫలితం రావటానికైనా ఫలితం అనుభవించడానికైనా స్వామివారే ప్రధానాంశం అనేటువంటిది. 2 మెట్లు ఎక్కలేని వారు ఉంటారు, వాళ్ళకు కూడా చక్కటి అవకాశం ఉందమ్మా ఇక్కడ. మేమైతే మామూలుగా మెట్లెక్కి వెళ్ళిపోతాం. వయోధర్మము అంటే వయస్సు సహకరించకపోవటము, శరీరం సహకరించటము, మెట్లు ఎక్కాలని కూడా వాళ్ళకి కోరిక ఉంటుంది, కానీ ఎక్కలేకపోతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే బస్సులో బైక్ ఎక్కేసేసి మనకు మాడవీధి ఉంటుంది. మాడవీధి స్టార్టింగ్ నుంచి స్వామివారికి నమస్కారం చేసుకొని 7 ప్రదక్షిణాలు చేయండి. ఒకసారి ప్రదక్షిణం చేసి 10 నిమిషాలు కూర్చొని మరలా ఒక ప్రదక్షిణ చేసి అలా 7 ప్రదక్షిణాలు చేయండి. 7 పర్వతాలు ఎక్కి పైకి వచ్చినటువంటి ఫలితం స్వామివారు మీకు ఇస్తారు. భక్తి ప్రధానం, అంధభక్తి మూఢభక్తి కాదమ్మా. కాబట్టి ఇటువంటివి కొన్ని మనం అనుభవిస్తేనే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఆనందం పొందితే నేను అనుభవించడానికి ముందుకు వస్తా అంటే కొన్ని అబ్బో, చిన్న విషయం చెబుతాను, అది అర్థమైపోవాలి. ఒక ఆయన సముద్రం దగ్గర నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు అలల్ని. నా పోటీవాడు వచ్చి, ఏమయ్యా స్నానం చేయొచ్చు కదా, ఎందుకు చూస్తున్నావు అన్నట్ట. సముద్రం అలలు తగ్గితే స్నానం చేస్తా అన్నట్ట. సముద్రం అలలు తగ్గితే స్నానం చేస్తా అన్నట్ట. ఇంకొక ఆయన 70 ఏళ్ళు వచ్చాయి, భగవంతుని ఆరాధన చేయవయ్యా అంటే, కుటుంబం ఎప్పుడైతే కనుక ప్రశాంతంగా క్షేమంగా ఉంటుందో, కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోయినాయో, బాధ్యతలన్నీ తీరిపోయినాయో, ఆ రోజు నేను భగవద్ ఆరాధన చేస్తానంట. వీడు స్నానము చేయలేడు, వీడు భగవద్ ఆరాధన చేయలేడు. ప్రతిరోజు ఒక సమస్య, ప్రతిరోజు ఒకటి, ఏదో ఒకటి. మనం ఇది కాదంటే ఇంకోటి మనం కోరి తెచ్చుకుంటుంటాం కదండి. కాబట్టి వాడు స్నానం చేయలేడు, వీడు మోక్షాన్ని పొందలేడు. కనుక ఏదో మనకు జరిగితే చేద్దామని కాదు, మనం చేయాల్సినటువంటి విధానాన్ని మనం చేసేద్దాం. ఆ తర్వాత ఎందుకు రాలేదు అని ప్రశ్నిద్దాం. అలా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఈ 16-18 మంది దానికి ప్రత్యక్ష నిదర్శనం, అది మాత్రం చెప్తా. కాబట్టి అందరూ పాల్గొనే ప్రయత్నం చేసి మాతో పాటు 19వ తారీఖు మెట్లెక్కి స్వామివారికి కొండ మీద కూడా దర్శనం అనంతరం కావచ్చు, దర్శనాన్ని ముందు కావచ్చు, మీ స్వహస్తాలతో తులసీదళ అర్చన స్వామివారికి చేసుకునేటువంటి భాగ్యం కూడా అందరికీ వస్తుంది. అనంతరం ఆ రూపుల్ని కూడా అందరికీ కూడా అక్కడ స్వామివారికి అర్చన చేసిన రూపుల్ని ప్రసాదంగా తీసుకోవడం కూడా లభ్యమవుతుంది. మీ మనస్సులో ఉండేటువంటి కోరిక మనస్సులోనే అట్టు పెట్టుకోండి, ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సేవ చేసుకొని వెళ్ళండి, ఆ కోరిక మీకు తీరుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.